పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయనున్నారా? ఢిల్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తులు ఫలించనున్నాయా? మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణకు మహర్దశ ఖాయమా? ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీరామచంద్రుడు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం ఆధ్యాత్మికంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. గోదావరి పరవళ్లు తొక్కే భూమిగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. సింగరేణి గనులు, కేటీపీఎస్ పవర్ ప్లాంట్స్, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, నవభారత్ ఫెర్రో అలైస్, ఎన్ఎండీసీతో పారిశ్రామికంగా భద్రాద్రి కొత్తగూడెం ఎంతో అభివృద్ధి చెందింది. అరుదైన ఖనిజ నిక్షేపాలతో, విభిన్నమైన పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ధి బాటలో ఉంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు, నిపుణులు తరచూ అక్కడకు రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఓ పక్క భద్రాద్రి రామాలయం వచ్చే భక్తులు, మరోపక్క పారిశ్రామికంగా వచ్చే ప్రతినిధులకు ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకా అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, భూసేకరణ సమస్య లేదని ప్రకటించారు. విమానాశ్రయంతో భద్రాద్రి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తుమ్మల ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. పారిశ్రామిక ప్రగతి కారణంగా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా ఉన్న భద్రాచలం ప్రాంతం ఎయిర్పోర్టుతో మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీపీఎస్ కావచ్చు, విద్యుత్తు, బొగ్గు, అదేవిధంగా సమాచార శాఖ అన్నిటికీ సంబంధించినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి జిల్లా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దక్షిణాది కాశీగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి కూడా ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా దీన్ని పెట్టడం జరిగింది. అందుకని ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా రైల్వే ప్రకారం మీరు చూస్తే ఒక రైల్వే ట్రాన్స్పోర్ట్ వల్ల 450 కోట్ల రూపాయల పైసలకు నికర లాభాలు వస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కనుక మీరు పెట్టినట్టయితే పారిశ్రామికంగా ఇక్కడ నుంచి మన బొగ్గు సప్లై సంబంధించి మిషనరీ కానీ యువత సాంకేతిక పరిజ్ఞానానికి విదేశాల నుంచి వస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామిక సంస్థలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజానికి కేసీఆర్ హయాంలో ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న తుమ్మల అప్పటి నుంచే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాడే ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తి చేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సివిల్ ఏవియేషన్ సానుకూలంగా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల నాడు గ్రౌండింగ్ కాలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణంతో తనదైన ముద్ర వేసిన మంత్రి తుమ్మల కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో చరిత్రలో నిలవాలని పట్టుదలగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఎంతో కృషి చేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి తుమ్మల గారు ఏ విధంగా మరి ఇటు నేషనల్ హైవేస్ కావచ్చు, అటు సీతారామ ప్రాజెక్టు కావచ్చు, మరి అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక శైలిలో ముందుకు వెళ్తున్న తుమ్మల గారు మరి భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా ఈరోజు విమానాశ్రయం ఏర్పాటుకి మరి చర్యలు తీసుకోవాలని కోరడం ఈ జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం మరి భద్రాద్రి అనే దక్షిణ అయోధ్యగా మరి విరాజిల్లుతున్న పరిస్థితి. దేశ విదేశాల నుంచి అటు మరి ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు వస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. పామాయిల్ సాగు సహా అనేక రంగాల్లో పేరు తెచ్చుకున్న భద్రాద్రి జిల్లాకు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాలి.